హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వెల్లుల్లి కారం అనేది రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల కారము, ఇందులో రుచికి సరిపడినంత రాళ్ళుప్పు కూడా వేసుకోవాలి. తర్వాత చిన్న వెల్లుల్లిపాయలు అయితే ఒక 4, పెద్దవి అయితే 3 వేసుకుంటే సరిపోతాయి. వెల్లుల్లి ఇలా పైన తొక్కంతా తీసేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయకూడదు, కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో అయినా సరే దంచుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇలా మిక్సీలో ఆన్ అండ్ ఆఫ్ బటన్ యూస్ చేసి అప్పుడప్పుడు స్పూన్తో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది నువ్వుల నూనె వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లేదు అనుకున్నట్లయితే మామూలు నూనె అయినా సరే వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని అప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకోండి. ఎందుకంటే ఇదొక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే ఈ కారం అనేది నల్లగా అయిపోయి మాడిపోతుంది, మనకు టేస్ట్ కూడా అంత బాగుండదు. అందుకని సిమ్లో ఉంచేసిన తర్వాత మాత్రమే కారాన్ని అందులో వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కారం అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోంచి మంచి స్మెల్ వస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ స్మెల్ చూసుకొనైనా మనము ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చడి అనేది బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పచ్చడి బయట పెట్టుకున్నట్లయితే వారం 10 రోజులు నిల్వ ఉంటుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఇది రోజు రోజుకి ఊరే పుద్ది మంచి టేస్ట్ వస్తుందండి కారం అనేది. తర్వాత ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. లేదు అనుకున్నట్లయితే రెగ్యులర్గా మనము ఇలా దోశ వేసేసుకొని దోశ పైన ఈ కారాన్ని అప్లై చేసి మీకు ఇష్టమైతే నెయ్యితో కానీ నూనెతో కానీ ఇలా 2 వైపులా కాల్చుకున్నా, లేదు 1 సైడే కాల్చుకున్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ తెలియచేయండి. పూరీలో కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం వెల్లుల్లి వేసుకున్న కారాన్ని రెడీ చేసుకొని ఈ కారం దోశలోకి మనం పల్లీ చట్నీ చేసుకొని కాంబినేషన్గా తిన్నట్లయితే టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.